హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మక్క గారెలు చేసుకుందాం. దానికి వచ్చేసి నేను 2 మొక్కజొన్నలు తీసుకున్నాను, నేతవి. ఇవి తీసేద్దాం, పైన తోలంతా తీసేసుకుందాం. మన సైడ్ అయితే ఇవి తక్కువ చేస్తారు, ఆంధ్ర సైడ్. తెలంగాణ సైడ్ ఎక్కువ చేసుకొని తింటారనమాట. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇలా అయితే మనం తొక్కంతా తీసేసుకున్నాం. ఇవి గింజలు, ఒక్కొక్కటి గింజలు తీసేసుకుందాం ఇలాగా నీట్గా. సో ఫ్రెండ్స్, ఇలా అయితే మనము ముక్కలన్నీ ఇలా తీసేసుకోవాలన్నమాట నీట్గా. గింజలన్నీ కొద్దిగా ఇంకొంచెం పలిసినా కూడా పర్లేదన్నమాట. ఇది కొద్దిగా లేతగా ఉంది, మనకి బాగా వస్తాయి ఇంకా. సో ఫ్రెండ్స్, మనమైతే అన్ని ఇలా మొక్కజొన్న అయితే మొత్తం అన్ని గింజలు తీసి ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటున్నాం. మిక్సీ పట్టేసుకుందాం. దీంట్లోకి వచ్చేసి మనము 4 పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. తుంపి వేసేసుకుంటాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే మొక్కజొన్నల గింజలు అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఇలా బరకగా. ఇలా అప్పుడే మనకి టేస్ట్ అనేది తగులుతుంది అనమాట పంట కింద తినేటప్పుడు. మెత్తగా పేస్ట్ లాగా ఆడించుకున్నా కూడా గారెలు బాగా రావు. ఇప్పుడైతే మనం ఇదంతా బాగా పేస్ట్ లాగా పెట్టేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాం. మొక్క గారెలు లెక్క వచ్చేసి నేను ఇక్కడ ఎర్రగడ్డ, చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను, ఉప్పు తగినంత, చిటికెడు పసుపు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా గుప్పెడు అనమాట. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బియ్యం పిండి 1 స్పూన్ వేసుకుంటా. దాంట్లో బియ్యం పిండి 1 స్పూన్ వేస్తున్నా. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నా, చూపించాను కదా. ఆనియన్, సాల్ట్, పసుపు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర బాగా మిక్స్ చేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే మక్క గారెలు వేసుకోవడానికి అయితే పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి వేసే పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడి అవుతుంది. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకొని పేపర్ని కవర్ తీసుకున్నాం. కవర్కి కొద్దిగా తడే అనుకొని ఇలా తట్టేసుకొని పల్సాగా వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి మనకి. ఇలా వేసుకోవడం ఇప్పుడు ఆయిల్లోకి. ఇప్పుడు అన్నీ సేమ్ అలాగే అన్నీ వేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనకైతే ఒక సైడ్ బాగా కాలిపోయాయి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుంటున్నాం. బాగా క్రిస్పీగా కాల్చుకోవాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. అప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మనకైతే మక్క గారెలు అయితే రెడీ అయిపోయి చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం. బాగా క్రిస్పీగా వస్తున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకైతే మక్క గారెలు అయితే అన్ని ఇలా రెడీ చేసేసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ కూడా చేశాను. క్రిస్పీగా చూడండి, ఇంత క్రిస్పీ, పైన క్రిస్పీగా, లోపల వచ్చేసి మెత్తగా ఉన్నాయన్నమాట. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.